ఏమా బంగారమ్మా, చేతిలో కత్తితో వస్తావనుకుంటే ఏదో డబ్బాతో వచ్చావేంటి? ఏం చేయమంటారు సార్? మనం ఏ ఆయుధాలు వాడాలన్నది మన శత్రువుని బట్టే కదా ఉంటుంది. శత్రువా? నాకా? గుడ్ జోక్. సరిగ్గా నుంచో. ఏంటి ఇద్దరు రెడీయా? రెడీ ఝాన్సీ అమ్మా. యా రెడీ జాను. రవి, నువ్వు నీ ప్రెజెంటేషన్ మొదలుపెట్టు. రవి, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ మామ. ఆల్ ది బెస్ట్ రా. థ్యాంక్స్ రా. ఆల్ ద బెస్ట్ అల్లుడు. థ్యాంక్ యూ మావయ్య. కేడి. ఇదిగో మామ. జాను, ఇప్పుడు మార్కెట్లోకి ఏం రావాలి ఏం రాకూడదు అని యంగ్స్టర్సే డిసైడ్ చేస్తున్నారు. అందుకని మన టార్గెట్ కన్స్యూమర్స్ యంగ్స్టర్సే. ఇప్పుడు చాలా మంది ఫిట్నెస్ మీదే ఫోకస్ పెడుతున్నారు కదా, అందుకని వేల రూపాయలు ఖర్చు పెట్టి ప్రోటీన్ పౌడర్స్ అవి కొని వాడుతున్నారు. కానీ తక్కువ రేట్లో మనం ఈ పౌడర్ని అమ్మేమే అనుకో, హ్యావ్ ఎ లుక్ జాను. సో మన కోట్ ఏంటంటే ఫిట్నెస్ ఫ్రమ్ కిచెన్. మనం ఈ మిల్లెట్ పౌడర్ తోనే ప్రోటీన్ షేక్ లాంటిది చేద్దాం. దానికి మనం పేటెంట్ తీసుకుందాం. చాలా బాగుంది. రవి, ఇలా ఎలా సార్? కొంచెం కూడా సిగ్గు శరం లేకుండా దీన్ని తీసుకొచ్చి ప్రెజెంట్ చేస్తున్నారు. ఇప్పటి వరకు ఏదో డబ్బుందని పొగరు, బాధ్యతలు తెలియని వారే అనుకున్నాను. కానీ ఇంత చీప్గా ఐడియా కొట్టేస్తారని అనుకోలేదు. ఇలా కొట్టేయాలని లండన్లో చదువుకుని వచ్చారా? ఏంటి బంగారి? రవి, బంగారి చెప్తోందేంటి? ఝాన్సీ అమ్మా, ఇది నా ఐడియా. వాట్? ఈ మిల్లెట్ పౌడర్తో అంబిలి రెడీ చేసి నేను ప్రెజెంట్ చేయబోతున్నానని తెలిసి దాన్ని కొట్టేసి ఇక్కడ ప్రోటీన్ షేక్ అని ప్రెజెంట్ చేస్తున్నారు. వాట్ నాన్ సెన్స్! హేయ్, నువ్వు నేను ఒకటా? ఊరికే ఏది పడితే అది మాట్లాడుకో. నువ్వు తీసుకొచ్చిన ఆ గంజి, నా ప్రోటీన్ షేక్ ఒకటా? వాట్ నాన్ సెన్స్! అదే కదా, నా అల్లుడు చదివేంటి, తన స్థాయి ఏంటి? పోయి నీ ఐడియా తను కొట్టేస్తాడనుకుంటున్నావా? నువ్వు అసలు ఇంత ధైర్యంగా పోటీకి ఎలా వస్తున్నావని నేను అనుకున్నాను. ఇదా నీ ప్లాను? చండాలంగా ఉంది. అలాగా? ఈ ఐడియా నుంచి రెసిపీ వరకు మీరు నా దగ్గర కొట్టేశారు అని నేను ఇప్పుడే ప్రూవ్ చేయగలను. ఓ రియలీ? గో అహెడ్. ఝాన్సీ అమ్మా, ఈ మిల్లెట్ మిక్స్
మామూలుగా రెడీ చేసేది కాదు. ఎంత పౌడర్కి ఎన్ని నీళ్లు ఎన్ని పాలు అని ఒక లెక్క ఉంది. రవి సార్కి ఆ లెక్క ఏంటో తెలుసా? ఇందులో మిల్లెట్ పౌడర్ మాత్రమే కాకుండా ఇంకా చాలానే చేసి రెడీ చేశాను. అదే రుచి అదే వాసన వాళ్ళు చేసిన పౌడర్ మిక్స్ లోనూ ఎలా వస్తుంది? బంగారి, నేను చెప్పేది నువ్వు అనవసరంగా నా మీద నింద వేయద్దు. నేను అనుకుంటే 1000 ఐడియాలు చెప్పగలను, అన్నిటినీ వర్కౌట్ అయ్యేలా చేయగలను. నేనెందుకు నీ ఐడియాని కొట్టేస్తాను? నాకు అలాంటి బుద్ధి ఏమీ లేదు. అయితే ఇదే అంబలి మనం ఝాన్సీ అమ్మ ముందు ఇద్దరం తయారు చేద్దామా? మీరు రెడీయా? ఆ, రవి, ఇది నీ ఐడియానే అని నువ్వు ప్రూవ్ చేయగలవా? ఆఫ్ కోర్స్ జాను, నాకు మావయ్య ఈ ఐడియా ఇచ్చారు. రామచంద్ర ఇరికించేశాడే వీడు. షిట్. జాను 1 సెకండ్. మావయ్య ఆ? ఒకసారి పక్కొస్తారా? ఆ. మావయ్య ఏంటిది? ఏంటల్లుడు? ఇది బంగారీ ఐడియానా? అరే అల్లుడు, అది పోయి పెద్ద ఇదని దీని దగ్గర నేనెందుకు కుట్టేస్తాను చెప్పు. మావయ్య నిజం చెప్పండి, మిక్స్ మీరు రెడీ చేసి పెట్టారు, ఇప్పుడు బంగారీ తందని చెప్తుందేంటి? అల్లుడు, అది బంగారీ పౌడర్ మిక్సే. హ? ఆ, దాని సైడ్ మనోడు ఒకడు ఉన్నాడు తెలుసా నీకు? వాడికి డబ్బులిచ్చి కొంచెం దువ్వి ఈ రెసిపీ లేపేశా. ఏంటి మావయ్య ఇది? ఎందుకు ఇలాంటి పని చేశారు? అయ్యో, నేను దాని ముందు తలదించుకునేలా చేయటానికా? అయ్యో అల్లుడు, అలాంటిదేం జరగదులే అల్లుడు.